నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 25వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకార్తె. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష దశమి తిథి రాత్రి 10:29 వరకు, తదుపరి ఏకాదశి తిథి. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:22 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 9:47 వరకు, తదుపరి సుకర్మ యోగం. వాణిజ్య కరణం ఉదయం 9:12 వరకు భద్ర అంటే విష్టికరణం, రాత్రి 10:29 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 9:37 నుండి 11:24 వరకు. అమృతకాలం ఉదయం 8:09 నుండి 9:57 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:49 చంద్రోదయం రాత్రి 2:30 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:29 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:40 వరకు. గుళిక కాలం ఉదయం 10:53 నుండి 12:16 వరకు. యమగండం ఉదయం 8:07 నుండి 9:30 వరకు. మాస శూన్య నక్షత్రం ఇవాళ మధ్యాహ్నం 12:17 నుండి రేపు మధ్యాహ్నం 3:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ప్రామాణిక గ్రంథాల ప్రకారం మార్గశీర్ష మాసంలో వచ్చే చిత్త, విశాఖ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదు. శని పంచ సప్త శలాక వేధ రేపు మధ్యాహ్నం 3:22 నుండి రాత్రి 10:06 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శని గ్రహం శతభిష నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు స్వాతి నక్షత్రం 1వ పాదంలో సంచరించేటప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.